హాయ్ అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. చిన్న పని మీద బయటకు వచ్చా, సో వెయిట్ చేస్తున్నా కొంచెం, అందుకని చెప్పేసి ఈ గ్యాప్లో ఒక వీడియో చేద్దామని. 2-3 రోజుల నుంచి ట్రంప్ టారిఫ్ రచ్చ నడుస్తుంది కదా. మీడియా ఛానల్స్ సేమ్ గగ్గోలు పెడుతున్నాయి. అవి పెరుగుతాయి, ఇవి పెరుగుతాయి అని భయపడుతున్నారు. యాక్చువల్గా అది కరెక్టే, అంటే గ్లోబల్ రెసిషన్ రావచ్చు, మార్కెట్లు ఇప్పుడు జనరల్గా లాస్ కూడా ఎవరికి అంటే ఎక్కువ షేర్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బున్న రిచ్ బ్యాచ్ ఉంటారు చూసారా, వాళ్ళకి కొంచెం లాస్, షేర్లన్నీ డౌన్ అయి పడిపోతాయి. మనలాగా మధ్యతరగతి కుటుంబం జీతం మీద బతికేవాడికి పెద్ద లాస్ ఏమి ఉండదు. లాస్ ఉండదు అంటే ఉంటుంది, కొంత లాస్ అయితే ఉంటుంది, జాబులు పోయే ఛాన్స్ ఉంటుంది. పెద్ద హెవీగా 100,000 కోట్లు నష్టపోయే లాస్ అయితే మనకు ఉండదు, కానీ కొంత కెరీర్ లాస్ ఉండొచ్చు. తర్వాత ఖర్చులు పెరుగుతాయి. ఇప్పుడు ఇక అందరు చెప్పే సోది మనం చెప్పుకోవడం కన్నా వేరే టాపిక్ ఏదైనా మాట్లాడుకుందాం. బేసిక్గా ఏంటంటే, ఇక టారిఫ్ వేస్తే కెనడా నుంచి చెక్కలు తెచ్చుకుంటే టారిఫ్లు ఉంటాయి కాబట్టి ఇళ్ళ రేట్లు పెరుగుతాయి ఆబ్వియస్గా. సో అట్లా మీకు ఇళ్ళ రేట్లు పెరగడం వలన ఇప్పుడు మన ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. ఇళ్ళ రేట్లు పెరుగుతాయి అని ఆనందపడాలా, లేకపోతే ఇంట్రెస్ట్ రేట్లు పెరిగి రెసిషన్ వస్తుంది అని బాధపడాలా తెలీదు. జనరల్గా ఏంటంటే, మన ఇళ్ళ రేటు పెరిగితే మనం హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఇళ్ళ రేట్లు పెరగడం వల్ల ఇంట్రెస్ట్ పెంచుతారు. ఇంట్రెస్ట్ పెంచడం వల్ల మనం లోన్ పెరుగుతుంది. సో అది పెద్ద కష్టమైన విషయమే. సో ఇంకా వేరే కంట్రీల వాళ్ళు, చైనా వాడు ఒక్కడే హ్యాపీ ఎంబిక్కుంటా పికోరబ్బాయిని ఏ యుద్ధానికైనా రెడీ అంటున్నాడు. సో మిగిలిన దేశాలన్నీ కూడా మేము ఇంకా రిటాలియేట్ చేస్తామని చెప్పి అంటున్నారు. సో ఎంత రిటాలియేట్ చేస్తారో, ఏం చేస్తారో మనం అయితే వెయిట్ అండ్ వాచ్ అండి. ప్రస్తుతానికి అయితే ఏం చెప్పే పరిస్థితి అయితే లేదు. ఇలాంటి పరిస్థితి 1930s వచ్చింది ఒకసారి. 1930s కూడా వీళ్ళు ఇలానే ఒక ట్రంప్ లాంటి ప్రెసిడెంట్ అప్పుడు ఒక 2-3 కలిసి డెసిషన్ తీసుకొని, లేదు మనం ట్రేడ్ వారు ఏదైనా చేయాల్సిందే, మన కంట్రీలో బిజినెస్ డెవలప్ చేయడం కోసం మనం ఇవి టారిఫ్లు పెంచాల్సిందే అని చెప్పేసి అప్పుడు కూడా చాలా సీరియస్గా జరిగింది. అప్పుడు కూడా ఇట్లనే గ్లోబల్ రెసిషన్ వచ్చింది. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పటికి అప్పుడు ఐటీ రంగం లేదు, తర్వాత ఇంత ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్ లేదు, మన ఇండియన్స్ ఎక్కువ అమెరికాలో లేరు, ఎవరి కంట్రీలో వాళ్ళు బతికే వాళ్ళు. అలా కొంత గ్లోబల్ ట్రేడ్ ఇప్పుడు ఒక స్టేట్ నుంచి, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ. ఇప్పుడు బోల్డ్ అని కార్లు వస్తున్నాయి కదా, కార్లు అంతా ఎక్స్పోర్ట్ లేదు. ఆ రోజుల్లోనే 1930s అంత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లేని రోజుల్లోనే అమెరికా డెసిషన్ తీసుకుంది. అప్పట్లో కూడా పెద్ద గ్లోబల్ రెసిషన్ వచ్చి రచ్చ అయింది. సో మళ్ళీ సేమ్ అదే ఇప్పుడు మళ్ళీ ట్రంప్ తీసుకొస్తున్నాడు. దీనివల్ల ఎఫెక్ట్ ఉంటుంది, 100% ఎఫెక్ట్ అయితే ఉంటుంది. బట్ సరే, అన్ని కంట్రీల సంగతి పక్కన పెడదాం. ఎవరికి ఏం ఎఫెక్ట్ అయినా మన కంట్రీకి సంబంధించి చూసుకుంటే, ఇప్పుడు లాజిక్ ఏంటంటే, హార్లీ డేవిడ్సన్ మీద ఇండియాలో ఎందుకంత రేటు పెట్టారు అంటే, ఇప్పుడు హార్లీ డేవిడ్సన్ బైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలకు వస్తుంది అనుకోండి, అలా 100% టారిఫ్ పెట్టారు మొన్నటిదాకా. 125% కూడా పెట్టిన రోజులు ఉన్నాయి. 100% అంటే ఇప్పుడు 5 లక్షల బైకు, 5 లక్షలు ఎవరి మీద వేస్తారు? కొనేవాడి మీద వేస్తారు కదా, 10 లక్షలకు అమ్ముతారనమాట. అంటే ఏంటంటే, మనము 10 లక్షలు పెట్టి బైక్ కొనుక్కోవడం అవసరమా అని ఏం చేస్తామంటే వేరే బైకులు కొనుక్కుంటాం. అదే ఇప్పుడు 0% లేదా 5% లేదా 2% టారిఫ్ పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుద్ది? మన మామూలుగా ఇప్పుడు ఇవాళ రేపు చాలా మంది ఐటీ పిల్లలు ఏంది మన యమహా సిబిజీ అని ఇంకోటని 2.5 లక్షలు 3 లక్షలు పెట్టి కూడా బైకులు కొంటున్నారు. ఇప్పుడు ఏంటంటే, ఒక 2 లక్షలు ఎక్స్ట్రా వేసేసుకుంటే హార్లీ డేవిడ్సన్ వస్తుంది. మా అయితే ఒక 5% కదా, ఇంకో 50,000 పోతాయి. పెద్ద 550 అంటే మన దగ్గర కళ్ళకద్దుకొని కొనుక్కోవడానికి కొన్ని వేల మంది రిచ్ పార్టీలు ఉన్నాయి. ఒకప్పుడు అంటే కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బోల్డ్ మంది రిచ్ పీపుల్ ఉన్నారు, ఈజీగా కొనగలరు అట్లాంటి బైకులు. సో దానివల్ల ఏంటంటే, ఇప్పుడు మనం దాన్ని చీప్ చేస్తే ఏమవుద్దంటే, మన లోకల్ బిజినెస్ దెబ్బతింటుంది. అంటే లోకల్ బైకులు కొనడం తగ్గుతుంది. సో ఇప్పుడు హోండా బైకులు ఉన్నాయి, జపాన్ నుంచి వస్తాయి. హోండా యాక్టివా మన దగ్గర జనాలు ఫుల్గా వాడతారు కదా. ఇప్పుడు అదే హోండా యాక్టివాకి అమెరికా నుంచి వచ్చే బైకులు కనుక సేమ్ ప్రైస్ అయిందనుకోండి, ఆబ్వియస్లీ అవే కొంటారు, అంటే బ్రాండెడ్ వాల్యూ కదా. సో అందుకని చెప్పేసి ఏంటంటే, మన మార్కెట్ దెబ్బతినకుండా ఉండడం కోసం టారిఫ్లు వేసి అట్లాంటివి కంట్రోల్ చేశారు మన ఇండియాలో. బట్ ఇప్పుడు మన ఇండియన్ ప్రొడక్ట్స్ కూడా అమెరికాలో బీభత్సంగా టారిఫ్ వేస్తే, ఫార్మా మీద పెద్ద ఎక్కువ వేయలేదు, ఫార్మా సేఫే, నో ప్రాబ్లమ్. బట్ ఎక్కువ దెబ్బ తినేది ఐటీ మార్కెట్ అన్నమాట. ఐటీ మార్కెట్కి కనుక హెవీ టారిఫ్లు వేస్తే మనం చేసే ప్రాజెక్టుల మీద
మనకి దానికి బ్యాలెన్స్ అవ్వక ఇప్పుడు రెసిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, జాబులు పోయే ఛాన్స్ ఉంటుంది, బిజినెస్ వచ్చే ఛాన్స్ ఉండదు. సో ఈ అమెరికాలో ఆలోచన కూడా కొంత ఈ మధ్యన మారింది. నేను చాలా ఆర్టికల్స్ చదివాను. వాటిలో ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనం టీసీఎస్కో లేకపోతే ఇన్ఫోసిస్కో లేకపోతే ఇంకో దానికో ప్రాజెక్ట్ ఇచ్చి వాళ్ళని మేపేదానికన్నా మనమే ఇండియాలో ఎంప్లాయీస్ని పెట్టుకొని ఒక కంపెనీ ఫామ్ చేసేసి ఎంప్లాయీస్ని పెట్టుకొని ఇక్కడ $1.5-2 లక్షల ఇచ్చే బదులు అక్కడ హార్డ్లీ ఎంత అంటే $30,000 కంపేర్ చేసుకుంటే మన దగ్గర బోల్డ్ మంది ఎంప్లాయీస్ వస్తారు. సో అలా కూడా ప్లాన్ చేయొచ్చు. ఒక 2-3 కంపెనీలు వాళ్ళే ఓన్గా స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పి కూడా నేను విన్నా. మరి అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు, కానీ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి. వాళ్ళు కనుక అట్లా ఓన్గా కంపెనీలు స్టార్ట్ చేసుకున్నారు అనుకోండి, అంటే ఒకప్పుడు కాల్ సెంటర్లు స్టార్ట్ చేశారు. కాల్ సెంటర్లు ఇండియాలో ఎందుకు స్టార్ట్ చేశారంటే యుఎస్లో, యూకేలో, ఆస్ట్రేలియాలో కాల్ సెంటర్లు ఉన్నప్పుడు ఏమైందంటే చాలా శాలరీస్ ఒక కాల్ సెంటర్లో కూర్చున్న ఎంప్లాయీకి వాడికి $20,000 ఇవ్వాలి. అదే ఇండియాలో 15,000, 20,000 ఇస్తే బోల్డ్ అంతమంది యంగ్ జనరేషన్ వాళ్ళు కాల్ సెంటర్లో పనిచేస్తారు. ఓవరాల్ కంపేర్ చేసుకుంటే వీళ్ళకి చాలా శాలరీస్ పరంగా లాభం. అందుకని చెప్పేసి ఏంటి కాల్ సెంటర్లు స్టార్ట్ చేశారు. కానీ గ్రాడ్యువల్గా కొన్ని సంవత్సరాల తర్వాత అది ఏమైంది అంటే ఇక్కడ లోకల్ వాళ్ళకి కూడా ఇప్పుడు ఇండియాకు ఫోన్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు కదా, ఈ ఇప్పుడు లోకల్ వాళ్ళు ఎలా మాట్లాడాలో అలాంటి జనరల్ టర్మ్స్ ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళకి కూడా చిరాకు పుట్టేసి కంపెనీల మీద రిటాలియేట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత స్లోగా కొన్ని కాల్ సెంటర్లు అయితే వచ్చినాయి, బట్ ఇంకా కొన్ని కాల్ సెంటర్లు ఉన్నాయి. అదే కాకుండా ఒకసారి ఏమైందంటే బ్యాంక్ ఫ్రాడ్ ఒకటి అయిందని చెప్పి కూడా అప్పట్లో చాలా రోజులు, ఇప్పుడు కాదులేండి, ఇది చాలా ఒక 7-8 ఏళ్ళ క్రితం 10 ఏళ్ళ క్రితం బ్యాంక్ డేటా అంతా బ్యాంక్ కాల్ సెంటర్లో ఉండే వాళ్ళంతా డేటా గ్యాదర్ చేసి క్రెడిట్ కార్డుల డీటెయిల్స్ అవన్నీ అమ్మారు అని చెప్పేసి కూడా అప్పుడు ఒక పెద్ద సంచలనం అయింది ఇది. అప్పటి నుంచి ఇండియాకి బ్యాంక్ ప్రాజెక్టులు ఏమైనా ఇచ్చినా కానీ యుఎస్ వాళ్ళు యుఎస్లోనే పనిచేయాలి అని కూడా రూల్ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఏంటంటే డేటా థెఫ్ట్ అనేది జరుగుతుంది అని. సో ఇట్లా వీళ్ళు చూసుకుంటా పోతే ఇండియాలోనే వీళ్ళు కంపెనీలు స్టార్ట్ చేసుకుని పెట్టుకుంటే మన కంపెనీలకి మన ప్రాజెక్టులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. సరే ఇదంతా పక్కన పెడితే ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఈ ట్రేడ్ వార్ వలన మనం ఇండియా నుంచి 9వ తారీఖు తర్వాత మనకు వచ్చే వస్తువులు ఇవన్నీ రేట్లు పెరుగుతాయి. అంటే మనం పప్పు, ఉప్పు, బియ్యం ఇవన్నీ పెరుగుతాయి. ప్రజెంట్ ఏంది ఇప్పుడు $10 ఉందనుకోండి, అది 26% ఏమో వేస్తా అన్నాడు కదా, $12.60 అవుతుంది. సో నా చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే జనరల్గా ఇప్పుడు మనం ఏమనుకుంటాము, $12.60 పెట్టి కొనుక్కునే బదులు 9వ తారీఖు ఏదైతే స్టార్ట్ అవుతుందో ఈ లోపే మనం 10 బ్యాగులు తెచ్చేసి పెట్టుకుంటే మనకి బాగా డబ్బులు మిగులుతాయి కదా, మళ్ళీ ఈ టారిఫ్ ఎన్ని రోజులు ఉంటుందో ఏంటో తెలియదని ఆలోచిస్తాం కదా. సో మ్యాక్సిమం మీరు 10 బ్యాగులు కొంటే మిగిల్చేది ఎంత మిగులుస్తారు అంటే $26 మిగులుస్తారు ఫర్ ఎగ్జాంపుల్. సో దానికోసం అని చెప్పేసి మనం హడావిడిగా స్టోర్కి వెళ్ళిపోయి టక కొన్ని తీసుకొచ్చి ఇంటినే ఒక సూపర్ మార్కెట్ చేస్తే కూరగాయలు అయితే పెట్టుకోలేం కదా, కంపల్సరీ కూరగాయలు ఎప్పుడెప్పుడు కొనుక్కోవాల్సిందే. ఓకే, ఎన్ని అని కొనుక్కోగలుగుతాం, ఏవో కొన్ని కందిపప్పు, ఉప్పుపప్పు కొనుక్కోగలుగుతాం. కానీ దీనివల్ల మీరు కొంచెం ఆలోచిస్తే నష్టం ఎక్కువ ఉందని నేను క్లారిటీ ఇస్తాను. జనరల్గా ఏంటంటే పెన్నీ సేవర్ పౌండ్ లూజర్ అంటారు కదా, ఆ వేలో చూసుకుంటే మనకే నష్టం జరుగుతుంది మనం ఇంత కొనుక్కోవడం వలన. ఎందుకు నష్టం జరుగుతుంది అంటే పెన్నీ సేవర్ అంటే ఏంటి చెప్తా. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి అప్పుడప్పుడు ఓచర్లు వస్తుంటాయి, పెట్రోల్ ఓచర్లు. అంటే ఒక 20 లీటర్స్ 30 లీటర్స్ ఒక $30 పెట్రోల్ కొట్టించుకుంటే మనకి 1 సెంటు 2 సెంట్స్ ఒక లీటర్ మీద అలా చూసుకుంటే ఒక $1.50 ఎంతో మిగులుతుంది అనమాట. సో పెన్నీ సేవర్లు కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఓచర్ బీపీ ఓడిచ్చాడు అనుకోండి, బ్రిటిష్ పెట్రోల్ వాడు, ఆ బీపీ పెట్రోల్ మన ఇంటి దగ్గరలో లేదు, దానికోసం ఏంటంటే 10 మైళ్ళు 15 మైళ్ళు వెళ్ళి ఆ $1.50 మిగిల్చుకోవటం కోసం పెట్రోల్ కొట్టించుకుంటారు. అంటే ఈ 10-15 మైళ్ళు ట్రావెలింగ్ మనకు $1 పోయింది, చివరికి మిగిలేదు ఎంత, ₹10 అంటే 50 సెంట్స్ మిగులుతాయి అనమాట. సో దీన్నే పెన్నీ సేవర్ అంటారు. పౌండ్ లూజర్ అంటే ఏంటంటే మనము ఏదో సేవ్ చేయడానికి పోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఓపిక లేదు, ఒకరోజు వండలేదు, ఏదో మ్యాగీ ప్యాకెట్ వేడి నీళ్ళలో ఉడకేసుకుని తినేస్తే అయిపోతుంది. నాకు వంటలే ఓపిక లేదు, పిజ్జాలు ఆర్డర్ పెట్టండి అంటే అక్కడ ఎగిరిపోతాయి ఒక $50 ఈజీగా. 4 పిజ్జాలు ఆర్డర్ పెట్టుకున్నట్టు ఇవాళ రేపు సరే $30 వేసుకోండి, $30 ఎగిరిపోయిందా. అట్లా మనం కొన్నిసార్లు సూపర్ మార్కెట్లకు వాటికో వీటికో వెళ్ళినప్పుడు ఏదో ఒక వస్తువు కొనుక్కొస్తూ ఉంటాం, అది చూడంగానే కొనాలనిపిస్తుంది, కానీ తీసుకొచ్చి దాన్ని మూలబడిస్తాం ఇంట్లో. $50 $100 వేస్ట్ వాడడం. అది అట్లా వాడని వస్తువులు చాలా ఉంటాయి.
వాటిని పౌండ్ లూజర్స్ అంటారు. ఈ పెన్నీ సేవర్ పౌండ్ లూజర్లో మనకు వచ్చే నష్టం ఏంటయ్యా అంటే, ఇప్పుడు మనము టారిఫ్ పెరుగుతుంది అని చెప్పేసి అడావిడిగా 10 రైస్ బ్యాగులు తెచ్చుకుందామని పోతాం. ఫస్ట్ ఎవడెవడైతే షట్టర్ తెరవంగానే వెళ్ళిపోయి 10 బ్యాగులు వేసుకుంటాడో, ఎంబటే స్టోర్లో కూడా వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, వీళ్ళు టక ఈ కొనుక్కెళ్ళిపోతున్నారు కదా, మనం దీన్ని ఎందుకు క్యాష్ చేసుకోకూడదు అని ఆలోచిస్తారు. అప్పుడు ఏంటి, స్టోర్ మేనేజర్ని పిలిచి, భయా ఎన్ని ఉన్నాయి చెప్పు, మన ఏవి బ్యాగులు ఎన్ని ఉన్నాయంటే, సార్ ఓ 1000 బ్యాగులు ఉన్నాయి సార్ అని. ఓకే, జనాలు ఫుల్గా వస్తున్నారు కదా, ఓ పని చెయ్యి, $10 కదా బ్యాగు, $20 చేసేదాన్ని ఓ $25 చేసే అంటాడు. అంటే ఈ ఫస్ట్ $10 కొనుక్కున్న ఒక 5గురో 4గురో పక్కెళ్ళిపోతారు. ఈ వెనకాల వచ్చే జనాలు ఎవరైతే ఉంటారో వీళ్ళు సడన్గా రేటు పెంచుతారు కదా, ఎందుకంటే టారిఫ్ పెరిగింది కాబట్టి వీడికి కూడా స్టాక్ వస్తుందో రాదో, ఇండియా నుంచి సప్లై ఉంటుందో ఉండదో, ఉన్న దాంట్లోనే మనం జనాలు ఎగబడుతున్నారు కాబట్టి రేటు పెంచిపడదు. అంటే ఎవడైనా కూడా బిజినెస్ కోసమే ఆలోచిస్తాడు. కాబట్టి రేట్లు పెంచి పడదొద్దాం అని చెప్పేసి వాళ్ళు కూడా టక రేట్లు పెంచారనుకోండి, అప్పుడు మనమే నష్టపోతాం. అంటే మన యాక్షన్ వల్ల మనమే నష్టపోతాం అనమాట. కాబట్టి ఏంటంటే మీరు ఓవర్గా స్టాక్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకండి. మ్యాక్సిమం అంటే ఇప్పుడు 1 కేజీకి ఒక 2.5 ఎక్స్ట్రా పడేది 10 కేజీలకి ఫర్ ఎగ్జాంపుల్. అంటే మనకు ఒక 15 రోజులు వచ్చింది అనుకోండి ఒక బ్యాగు, ఓవరాల్ మీద ఒక $5 $10 ఎంతో నష్టం వస్తుంది. కానీ వాడు ఒకటేసారి ఇట్లా మనం స్టోర్ల మీద ఎగబడి ఇంట్లో స్టాక్ పెట్టుకుందామని వెళ్తే, వాడు కనుక $10 బ్యాగు $25 చేస్తే, ఇప్పుడు ఈ పెన్నీ సేవర్ పౌండ్ లూజర్ స్టోరీ అవుతుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఆడావిడిగా గ్రాసరీలన్నీ గ్యాదర్ చేసుకొని ఏదో అయిపోతుంది అనుకుని ఏముండదండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ పర్టికులర్ రైస్ బ్యాగ్ మీద మిగిలే 2.5, లేకపోతే కూరగాయల మీద, మిక్స్డ్ వెజిటబుల్ మీద మిగిలే 2.5 ఇవి కాదు, జాబ్ సెక్యూరిటీ మీద ఫస్ట్ ఆలోచించుకోండి. మరి జాబ్ సెక్యూరిటీ ఉంటుందా చూసుకోండి. ఆఫీసుల్లో కూడా చాలా జాబులు పోయే ఛాన్స్ అయితే ఉన్నాయి దీనివల్ల, ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ మీద దెబ్బ పడుతుంది ఈ టారిఫ్ల వల్ల. కాబట్టి జాబ్ కాన్సన్ట్రేట్ చేయండి, ఏదైనా స్కిల్ అప్డేట్ చేసుకొని నెక్స్ట్ అవైలబుల్ జాబ్స్ ఏమున్నాయో చూసుకొని, ఒకవేళ జాబ్ పోతే నెక్స్ట్ ఫర్దర్గా ఎలా వెళ్ళాలి ఏంటి, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటే బెటర్ అని నాకైతే అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.